మీ సొంత చిన్నాయన్ను మీరే చంపేసి నారాసుర రక్త చరిత్ర అని మీ పేపర్లో బలంగా రాయించుకొని సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పి స్టేజ్ల మీద ఏడ్చి కన్నీళ్లు పెట్టి రమేష్ గారు ఇస్తా మీకు ఇస్తా నెక్స్ట్ మాట్లాడి చంద్రబాబు నాయుడు గారిని ఓడించండి చెప్పి ఏడుపులు బ్రహ్మపులు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన వెంటనే అసలు సిబిఐ ఎంక్వైరీనే వద్దు, మా పోలీసులు సూపర్ టాపులు మేమే దీన్ని క్లోజ్ చేస్తామని అన్న వ్యక్తిని ఏమన్నా సార్ గొడ్డలే కాకుండా, అంటే గొడ్డల పార్టీ కాకుండా వేరే పార్టీ సంవత్సరాలు సొంత మీ చిన్నాయన ఎవరు చంపారో కూడా అసమర్థుడా జగన్, అసమర్థుడా సొంత చిన్నాయన చనిపోతే దాని మీద ఓట్లు కలుపుకొని ఎవరు చంపారో కూడా సొంత తండ్రి ప్రమాదంలో చనిపోతే కాసేపు రిలేషన్ మీద దుమ్మెత్తిపోస్తారు, కాసేపు రకరకాల వ్యక్తుల మీద మాట్లాడతారు. ఆఖరికి మీతో ఉన్న కొత్త సత్యనారాయణ ఏమన్నారు సార్, మీరు మీ అమ్మ విజయలక్ష్మి గారు మీరు ఆయన చనిపోవడానికి కారణమని అలాంటి మీరు రైట్ టాపిక్ మీదకి రండి, టాపిక్ లో కంప్లీట్ చేయండి, సమయం అయిపోయింది. శేఖర్ రెడ్డి గారు ప్రకాష్ రాజ్ గారి గురించి, అంబటి రాంబాబు గారి గురించి ఏం చెప్తారు? ప్రొఫెసర్ నాగేశ్వర్ విషయంలో ఎందుకు వీళ్ళు మళ్ళీ దీన్ని భుజాన్ని వేసుకున్నారు? టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. మేమేమంటున్నాం సార్, ఏదైతే సమస్యలు జరిగాయో వాటి మీద మేము కామెంట్ చేస్తున్నాం. మేము ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కావాల్సిన ఎక్కడ మాట్లాడట్లా, కానీ ఇక్కడ నాగేశ్వర గారు మాట్లాడారు. ఇలా వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, మనోహర్ గారు చెప్పారు, ఇంకా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అనలేదు సార్. బదిల్యం ఇలా రకరకాల పేర్లు చెప్పి ఆయన ఏదో పెద్ద తెలిసినట్టు మా మీద దుమ్మెత్తిపోయడం, తెలుగుదేశం పార్టీ దుమ్మెత్తిపోయడం, అట్లాగే కూటమి ప్రభుత్వంలోని రకరకాల పార్టీల మీద చిచ్చు పెట్టడం, అట్లాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో లేకపోతే వైసీపీ పార్టీ చాలా గొప్ప పార్టీ, వీళ్ళు చాలా మిత్రత్వానికి విశ్వసనీయతకు వీళ్ళు పెట్టింది పేరుని కితాబు ఇవ్వడం, దీన్ని ఏమన్నా సార్? ఇది పేటీఎం బ్యాచ్ చేసే పని కాకుండా ఎవరు చేసే పని సార్? సార్ ఒకటి రాజకీయ విశ్లేషకులు అన్నా జర్నలిస్ట్ అన్నా కొన్ని పద్ధతులు ఉంటాయి. మీరు మాట్లాడుతున్నారు ఏవి రాధాకృష్ణ గారు కామెంట్ చేశారని, మరి మీరు ఏవి రాధాకృష్ణ గారి మీద అదే ఏబిఎన్ మీద ఎంత దుమ్మిది పోస్తున్నారు సార్? సార్ చంద్రబాబు నాయుడు గారు కామెంట్ పెడుతున్నారు, లోకేష్ గారి కామెంట్ పెడుతున్నారు, రాధాకృష్ణ గారి అంటే కామెంట్ పెడుతున్నారు. మీరు సోషల్ మీడియా ఒకసారి చూడండి, సోషల్ మీడియా కామెంట్ పెడుతున్నారు కావచ్చు. మరి మీరు దుమ్మిది పోయచ్చా? అట్లాగే నాగేశ్వర గారికి మీరు దుమ్మిది పోయింది తప్ప అంటే ఆయన మాట కరెక్టా? మీరు ఏ జగన్ మీద కావచ్చు, లేదంటే రాధాకృష్ణ గారి కావచ్చు, మీరు దుమ్మిది పోయినారా? మీరు కామెంట్ చేయలేదా? మీరు సోషల్ మీడియా ట్రోల్ చేయలేదా? అంటే మీరు తప్పలేదు, మేము నాగేశ్వర గారిని చేస్తే తప్ప నాగేశ్వర గారు మాట్లాడచ్చా? అంటే ఒక పార్టీని సపోర్ట్ చేయొచ్చా? సార్ కేసు పెట్టారంటే మాకు అన్యాయం జరుగుతుంది, మా క్యారెక్టర్ దెబ్బతింటుంది, మా మీద వ్యక్తిత్వ హననానికి ఒక్క నిమిషం ఇద్దరు ఆగండి, దయచేసి ఇద్దరు ఆగండి. శేఖర్ రెడ్డి గారు సమయం ఇది, రమేష్ గారు మీకు ఇస్తాను, ఆగండి. శేఖర్ రెడ్డి గారు ఇదే పవన్ కళ్యాణ్ గారి మీద కృష్ణవంశీ అనే వ్యక్తి అంత దారుణంగా మాట్లాడితే, ఆయన సతీమణి కావచ్చు, బిడ్డలు కావచ్చు, అంత దారుణంగా మాట్లాడితే ఏమయ్యాడు సార్ ఈ ప్రకాష్ రాజు? ఎందుకు ఒక కామెంట్ చేయలేదు సార్? నువ్వు మా అధ్యక్షుడు పోటీ చేసావే, సినిమాకు సంబంధించిన మా అధ్యక్షుడు పోటీ చేయలేదా? దానికి నాగబాబు గారు సపోర్ట్ చేయలేదా? అలాంటి పరిస్థితుల్లో కృష్ణవంశీ అంత దారుణంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే కనీసం ఒక మాట మాడా జస్ట్ ఆస్కింగ్ అని కబలు చెప్పే ప్రకాష్ రాజు ఆ రోజు నూరు పడిపోయిందా? అదే జగన్మోహన్ రెడ్డి ఇంతమంది చంద్రబాబు నాయుడు గారిని 75 వయసులో అరెస్ట్ చేస్తే నీ నోరు పడిపోయిందా? అట్లాగే ఇంతమంది టీడీపీ నాయకులు అరెస్ట్ చేసినప్పుడు నీ నోరు పడిపోయిందా? అట్లాగే చంద్రబాబు గారి సతీమణిని లోకేష్ గారిని అంత అవమానకరంగా అసెంబ్లీలో మాడినప్పుడు ఈ ప్రకాష్ రాజు నోటు పడిపోయిందా?
అప్పుడప్పుడు ప్రకటన నోరు ఇప్పుడు ఎందుకు వేస్తోంది? దీనికి ప్రకాశ్ రాజ్ గారు సమాధానం చెప్పాలా? Right. ఇలాంటి చీఫ్ వ్యక్తులు పేటీఎం బ్యాచ్ సార్ మమ్మల్ని మాట్లాడేది. రైట్. సార్ అంబటి రాంబాబు ఎంత నీచమైన వ్యక్తో, ఎంత దారుణమైన రాజకీయాలు చేస్తున్నాడు, అంతకన్నా దారుణమైన నీచమైన వ్యక్తి ప్రకాశ్ రాజ్ గారు కూడా పోరాటాలు చెప్తాను అన్నమాట. రైట్. మాటలు జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకోండి. ఎవరు నీచమైన వ్యక్తులు? అంబటి రాంబాబు, నీ చంద్రబాబు అంబటి రాంబాబు, వాళ్ళ చరిత్రలు చెప్పకుంటే అంబటి రాంబాబు, సుకన్య రాంబాబు పెద్ద అపోతులు. వ్యక్తిగతంగా వద్దండి. శేఖర్ రెడ్డి గారు, రమేష్ గారు వ్యక్తిగతంగా మాట్లాడమాకండి. ఈ తాటాలు చెప్పు భయపడరు కాదు మేడం విజయ్ రెడ్డి. మీరు పెద్ద ఇట్లాంటి పచ్చాగలం చాలా మంది మీరు పెద్ద చూశారు. అపోతులు. అందుకంటే ఇంత అంబటి రాంబాబు చాలా మంది చూశారు. సొంత కులాన్ని చేసే వ్యక్తులు. రాజశేఖర రెడ్డి ఊడి చేసే వ్యక్తి. రైట్. ఒక్క నిమిషం విజయశేఖర్ రెడ్డి గారు ఆగండి. రమేష్ గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. రమేష్ గారు ప్లీజ్ టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ప్రకాష్ రాజ్ గారు వీళ్ళు ఇలా భుజాను ఇప్పుడు ఎత్తుకుని మాట్లాడుతున్న ఉద్దేశం ఏంటి? సమస్య పోయింది అనుకున్న దానికి మీకు సంబంధం లేని దానిలో మళ్ళీ ఈయన వచ్చి ఇలా మాట్లాడతాను ఎలా చూడాలి? టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. నేను అదే టాపిక్ మీద మాట్లాడుతున్నా. వాళ్ళ నేను టాపిక్ డైవర్ట్ అవ్వనండి, డీవియేట్ అవ్వను. వాళ్ళు 100 రకాలుగా మాట్లాడుతున్నా, వాటికి సమాధానం నేను చెప్పాల్సి వస్తుంది. Right. ఎందుకంటే మాట్లాడిన ప్రతిదీ కూడా Yes, వాళ్ళే. చెప్పండి మీరు నెక్స్ట్ ఇప్పుడు అంబటి రాంబాబు గారి విషయం వచ్చేటప్పటికి, అంబటి రాంబాబు గారు వేరే విషయాల మీద ప్రెస్ మీట్ పెడితే విలేకరులు అడిగిన ప్రశ్న మీద ఆయన సమాధానం చెప్పడం జరిగింది. సమాధానం చెప్పిన తర్వాత దీన్ని రకరకాలుగా ట్రోల్ చేయడం జరిగింది తప్ప అంబటి రాంబాబు గారు స్వయంగా ఆ విషయం మీద మాట్లాడిన సందర్భం లేదు అనేది కూడా మీరు గుర్తించాలి. రైట్. ఇంకోటి కూడా మీరు ఇందాక క్లియర్ గా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా లోకేష్ గారు కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో ఈ రకంగా మాట్లాడుతాం. ఎవరు మాట్లాడిన తప్పది. ఎందుకంటే అంటే మీరు ప్రెస్ మీట్ మాట్లాడచ్చా? మీరు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు ఏ లాస్ట్ ఎలక్షన్ మాట్లాడచ్చా? ఆగన్నా ఒక నిమిషం. మీలాంటి వాళ్ళు ఖండిస్తే రేపొద్దున మీడియా మీద కూడా అందరికీ గౌరవం పెరుగుతుంది. మీలాంటి వాళ్ళు ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా విజయశేఖర్ రెడ్డి అని మాట్లాడుతూ, అదే లక్ష్మీకాంత్ అని మాట్లాడుతూ పత్తిత్తులు లేదా పేటిఎంలో మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబు గారికి కానీ మిమ్మల్ని కాదండి, ప్రకాష్ రాజ్ని మేము అనుకుంటుంది. పేటిఎంలుగా ఉండాల్సిన అవసరం లేదు. పేటిఎంలు అన్నది ప్రకాష్ రాజ్ని గుర్తుపెట్టుకోవాలి. నేను అంటుంది అంబటి రాంబాబు గారిని. నాట్ ఓన్లీ నేను వైఎస్ఆర్సీపీ వాళ్ళని అంటలేదు, అంబటి రాంబాబు గారిని అంటున్నా. అంబటి రాంబాబు గారు పేటిఎం ఎందుకు? పేటిఎం అంతా అంబటి రాంబాబు వింటున్నారా? మీకు అర్థమవుతుందా నేను అన్నది? నేను అంటుంది అర్థమవుతుందా? అరే నేను అంటుంది పేటిఎం అన్నది. మీరు నాకు మాట్లాడి కొంచెం గ్యాప్ ఇవ్వండి. పేటిఎం అన్నది ప్రకాష్ రాజ్ని వ్యాఖ్యలు చేశారు కాబట్టి మేము అంబటి రాంబాబు గారిని ప్రశ్నిస్తున్నామన్నా. ఇక్కడ పేటిఎం అన్నది మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళని కాదు, అదొకటి అర్థం చేసుకోండి. పేటిఎం అంటున్నావు సరే, ప్రకాష్ రాజుని పేటిఎం అంటున్నావు, ఓకే, అది నువ్వు ప్రూవ్ చేయగలవా? అవును. మాట అనేయడం చాలా ఈజీ. మాట అనేస్తున్నారు. అదే ప్రొఫెసర్ నాగేశ్వర అంటున్నదే కదా. తమిళనాడులో ప్రెస్ మీట్లు పెట్టి డిఎంకే పార్టీ తరఫున అవతల పార్టీ వాళ్ళని తిట్టి బాగా మాట్లాడానా అని నాయకులతో మాట్లాడేవాడు పేటింగ్ కాకి ఇంకేమవుతాడు? అంతేలే. వాస్తవంగా ఏంటంటే మీరు చంద్రబాబు నాయుడు గారు కూడా స్టేజ్ మీద రోజాతో తిట్టించిన దాఖలాలు ఉన్నాయి కదా, మీరు ఆ మనిషిగా వత్తాసు పలుకుతారు. మీరు అంతే కదా. నువ్వు వెళ్ళినప్పుడు లక్ష్మీకాంత్ బాగా మాట్లాడావని చెప్పి నేను ఇంకా మీరు అని మాట్లాడుతున్నా, మీరు ఏకవచనంగా నువ్వు అని మాట్లాడుతున్నారు. అది ఫస్ట్ ఏంటంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అర్థమైందా? గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి, అంతేగాని వాళ్ళ రోజున అదే మన సభ్యత సంస్కారానికి చాలా. రైట్ రమేష్ గారు మీ అభిప్రాయం. ఎస్ లక్ష్మీకాంత్ గారు. ఎస్ రమేష్ గారు. బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసేవాడు కూడా. ఒక్క నిమిషం సమయం అయిపోయింది, మీకు ఇస్తాను నేను. ఎస్ రమేష్ గారు చివరిగా చెప్పండి ప్లీజ్, 30 seconds ప్లీజ్. బండారు సత్యనారాయణ గారు రోజా గారి గురించి మాట్లాడినప్పుడు నోవోటెల్లో, వైజాగ్ నోవోటెల్లో పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళి కలిసి ఆయన కలిసినప్పుడు నువ్వు బాగా మాట్లాడావు, భుజం తట్టాడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి స్వయంగా ఇప్పటి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ గారు చెప్పారు. మరి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు బండారు సత్యనారాయణ గారు పేటిఎం అని చెప్పి బాగా మాట్లాడేవారు